దేవుడు మరి అపోస్తలైన పౌలు ద్వారా ఆయన పరిచర్యకు సువార్త సేవకు ఆయన వాడబడుచు ఈ విధముగా రాస్తూ ప్రతి సంఘానికి లెటర్ రాస్తూ మరి ఆ విధముగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరి యందు ఒకరు వినయము, విధేయత, సంపూర్ణ వినయము, సాత్వికంతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని సెలవిస్తుంటున్నాడు. కాబట్టి మనము దేవుడు మనుషులను, మానవులను, ప్రపంచాన్ని సృష్టించిన దేవాది దేవుని యందు మనము వినయ విధేయతలు కలిగి, సంపూర్ణ వినయం కలిగి మరి జీవించాలని ప్రేమ చేత ఒకరిని ఒకరు సహించుకుంటూ మీరు జీవిస్తూ స్వార్థ సేవ కొరకై ముందుకు కొనసాగాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. అదే విధముగా ఒకసారి మనం నిర్గమాకాండం మనం ఒక వచనం గమనించుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి గమనించుకుందాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా సూచితిని. మరి ఇక్కడ ఈ వచనంలో మనము ఆలోచించినట్లయితే ఐగుప్తులో ఇశ్రాయేలీయుల కష్టాలు, వారి బాధలు, వారి శ్రమలు, వారి వేదనలను దేవుడు చూస్తూ ఉంటున్నాడు. కనుక వారి బాధల నుంచి, వారి శ్రమల నుంచి నేను విడిపిస్తాను అని దేవుడు ఇక్కడ రాయబడి ఉన్నది. మరియు నేను నా ప్రజల బాధ నిత్యముగా సూచితిని, పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మరి దేవుడు ప్రజల యొక్క కష్టాలను, ప్రజల యొక్క బాధను, ప్రజల యొక్క ఆపదలను దేవుడు చూస్తూ ఉంటున్నాడని మరి ఆ విధంగా సెలవిస్తుంటున్నాడు. కనుక దేవాది దేవుని పరిచర్యలో ఉన్న వారికి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు వచ్చినప్పటికీ దేవుడు వారిని శ్రమలో నుండి విడిపిస్తూ మరి ఆ విధముగా ముందుకు కొనసాగుతున్నట్లుగా మనం గమనించబదులం ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క మనం ఈ యొక్క లవోదిక మన ఈ సంఘానికి మరి రాస్తూ, కులశీల సంఘానికి రాస్తూ మరి ఆ విధముగా మీరు మీ కష్టాలు, మీ శ్రమలు, మీ బాధలు అన్నీ నాకు తెలుసు. కాబట్టి మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలని సెలవిస్తుంటున్నాను. కాబట్టి బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు దేవుని యందే గుప్తములై ఉన్నాయని సెలవిస్తుంటున్నాడు. 5వ వచనము మరి మనము కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నా. ఈ సంఘం యొక్క ప్రవర్తన, ఈ సంఘం యొక్క స్థిరమైన విశ్వాసమును చూచి నేను ఆనందిస్తుంటున్నాడని అపోస్తలైన పౌలు చెప్పుచుంటున్నాడు. కాబట్టి మనము మిక్కటమైన మాటల చేత మిమ్మును మీరు మోసపరచకుండాన్నట్లు చూసుకొనవలెనని సెలవిస్తుంది. తర్వాత మనం యోగ్యమైన ప్రవర్తన కలిగి సంఘాలు ఉండాలని దేవుడు సెలవిస్తుంది. తర్వాత స్థిరమైన విశ్వాసం కలిగి ఈ అంత్య దినాల్లో సంఘాలు విశ్వాసంతో యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించాలని, సంఘాలు ఆ విధమైన పరిచర్య చేయాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కనుక మరి ఆ విధమైన పరిచర్య, ఆ విధమైన ప్రవర్తన, ఆ విధమైన యోగ్యమైన ప్రవర్తన, స్థిరమైన విశ్వాసము కలిగి మరి మనము ఈ లోకంలో, సంఘంలో జీవిస్తూ ఉంటున్నామా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనము గమనించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. కనుక మనము ఆ విధంగా ఒకరినొకరు ప్రేమిస్తూ మన సంఘాలు యోగ్యమైన
ప్రవర్తనలు కలిగి మన సంఘాలలో స్థిరమైన విశ్వాసం కలిగి దేవుని యందు హత్తుకొనుట, ఆనుకొనుట యందు మరి దేవుని యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగి మరి ఆ విధమైన యూనిటీ కలిగి ఐక్యత కలిగి స్వార్థ సేవ దేవుని రాజ్య వ్యాప్తి కొరకై స్వార్థ సేవ కొరకై ముందుకు కొనసాగాలని సెలవిస్తుంటున్నాడు. కాబట్టి మనము మందిరముల వలె వేరు పారిన వారై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుడి అని సెలవిస్తుంటున్నాడు. కనుక మరి మనము ఈ విధమైన ఆ ప్రవర్తనలు కలిగి ఈ విధమైన స్థిర విశ్వాసం కలిగి ఈ విధమైన ఐక్యతతో సువార్త సేవ చేయాలని సంఘాలకు ఆయన లెటర్ రాస్తూ ఉంటున్నాడు. మీరు మిమ్మును చక్కని మాటల చేత మిమ్మల్ని పరచకుండా ఉన్నట్లు ఈ సంగతి చెబుతున్నాను అని సెలవిస్తుంది. కావున 6వ వచనము చదువుచుంటున్నాను, గమనించగలరని మరి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వాళ్ళ కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనిడి. కాబట్టి మనం ఈ 7 వచనాలను మనము ఒకటొకటి గమనించినట్లయితే దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా మీరు ఒకరినొకరు ప్రేమయందు అతుకబడి ఉండాలని సెలవిస్తుంటున్నాడు. మీ సంఘాలన్నీ ఐక్యత కలిగి ఉండాలని సెలవిస్తుంటున్నాడు. తర్వాత మీరు ప్రేమతో ఒకరి ఎడల ఒకరు సమాధానమును బంధం చేత కొనసాగాలని సెలవిస్తుంటున్నాడు. తర్వాత మీరు ఒకరి చేత ఒకరు చక్కటి మాటల చేత మిమ్మల్ని ఎవరు కూడా మోసపరచబడకుండా చూసుకోవాలని సెలవిస్తుంటున్నాడు. తర్వాత మీ సంఘాలని యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. తర్వాత మన సంఘాలని స్థిరమైన విశ్వాసం కలిగి ముందుకు సాగాలని కోరుచుంటున్నాడు. కాబట్టి మనం మందిరాలన్నీ మనం వేరుపారిన వారై ప్రజలందరూ విశ్వాసులందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుడి అని సెలవిస్తుంటారు. కనుక మరి ఈ రోజుల్లో ఈ సంఘాలను మోసపరుస్తూ సంఘాలలో ఐక్యత లేకుండా, సంఘాలలో యూనిటీ లేకుండా గ్రూప్స్ ఏర్పడి మన ఎంబీ కాన్ఫరెన్స్ లో ఉన్న సంఘాలు ఏ విధంగా ఎక్కడెక్కడ ఎట్లా నడుస్తుండేవో మనందరికీ తెలుసు. యూనిటీ లేక కొన్ని సంఘాలలో 2 ఆరాధనలు, కొన్ని సంఘాలలో 3 ఆరాధనలు, ఐక్యత లేక యూనిటీ లేక మరి ఆ విధంగా నడుస్తున్నాయని మనకు తెలుసును. కనుక దేవుడు మరి ఈ విధముగా నడుచుకొనడి అని అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు తెలియపరుస్తుంటే మనము మన ఎంబీ కాన్ఫరెన్స్ లో ఉన్న సంఘాలన్నీ మరి ఏ రూట్ లో పోతున్నాయి, ఇందులో ఉన్న ఎన్ని యోగ్యమైన ప్రవర్తనలు, విశ్వాసము, చక్కటి మాటలు, ప్రేమ, ఆదరణ ఇన్ని కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు మరి రాస్తూ తెలియజేస్తుంటే మరి మనందరికి అన్ని విషయాలు తెలిసినప్పటికీ మన సంఘాలలో మరి యూనిటీ లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు, విశ్వాసం లేదు, యోగ్యమైన ప్రవర్తన లేదు. కనుక ఆ విధంగా ఉండడానికి మనందరం మన ఎంబీ కాన్ఫరెన్స్ సంఘాల అన్నిటి కొరకు ప్రార్థన చేయువారమై చేయుబద్దులమై ఉన్నాం. కనుక మరి ఈ విధముగా మనము గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం గమనించినట్లయితే మరి అనేక విషయాలతో కూడిన మర్మాలు ఇందులో తెలియజేయబడుచుంటున్నాయి. ఒక వచనము చదువుచుంటున్నాను, గమనించగలరని మనవి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము 14 నుండి చదువుచుంటున్నాను, గమనించగలరని మనవి. 14వ వచనం నుంచి, సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి,
బలహీనులకు ఊతనీయుడి. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారయుండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తము ఏమై ఉన్నదో మనం ఇప్పుడు 14-15 వచనంలో మనం చదివింది మీరు విన్నారు కనుక ఆ విధముగా ఉండండి, మీరు ఈ విధంగా నడుచుకోనండి అని మరి తెస్సలోనిక పత్రికకు రాస్తూ మనకు తెలియజేస్తుంటే, మరి ఈ విధముగా ప్రజలు ఏ విధముగా నడుచుకుంటున్నారు? సో ఏమంటున్నాడు? సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. మరి ఈ అక్రమము, అన్యాయాలు, మరి ఒకరి ప్రాపర్టీని ఒకరు గుంజుకోవడము, మరి మనందరము అమ్ముకోవడము, ఆక్రమించుకోవడము చూస్తుంటున్నాము. ఇలాంటి వారికి దేవుడు ఏమంటున్నాడు అంటే బుద్ధి చెప్పుడి అంటున్నాడు. మరి ఏ విధముగా బుద్ధి చెప్పాలి మనము? అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి. బలహీనులకు ఊతనీయుడి. అందరి యెడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. ఈ కాలాన ప్రతి ఒక్కరి ఆలోచన అక్రమంగా, అన్యాయంగా ఆ సంపాదించాలి. ఆస్తులు సంపాదించాలి. అక్రమంగా ఎవ్వరు లేని అడగని ఈ భూములను స్వాధీనపరచుకోవాలి, అమ్ముకోవాలి అనే ఆశతోటి, ఆ యొక్క తలంపుతోటి మరి ప్రవర్తిస్తుంటున్నారు. వారికి దేవుడు బుద్ధి చెప్పుడు అంటున్నాడు. ఏ విధముగా బుద్ధి చెప్పాలి అని మనము గమనించినట్లయితే, కీడుకు ఎవనికైనా ప్రతి కీడు చేయకుండా చూచుకొనుము అని సెలవిస్తుంటున్నాడు. కనుక మనము ప్రతి విషయంలోనూ మరి న్యాయము, నీతి, ధర్మము, యథార్థత కలిగి జీవించాలని మరి ఈ రోజుల్లో కొంతమంది అక్రమాలకు, అన్యాయాలకు తెగబడి మన ఎంబీ కాన్ఫరెన్స్ భూములను ఆక్రమించుకోవడం, అన్యాయంగా దాన్ని అమ్ముకోవడం, ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. మరి ఒక వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. సామెతలు 16 8వ వచనము నేను చదువుతుంటున్నాను, గమనించగలరని మనవి. అన్యాయము చేత కలిగిన గొప్ప ఒచ్చుబడు కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. ఈ వచనములో మనము సామెతలు 16:8లో మనం గమనించినట్లయితే, అన్యాయముగా మరి కలిగిన గొప్ప ఒచ్చుబడి అంటే అన్యాయముగా సంపాదించిన లక్షలు, కోట్లు, మరి ప్రాపర్టీ, ఆస్తి, బంగ్లాలు, కార్ల కంటే ఈడ ఏమంటున్నాడు అంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. న్యాయముగా, నీతి, నిజాయితీగా, ధర్మముగా ఈ లోకంలో నీవు జీవిస్తూ, నివసిస్తూ సంపాదించిన ఆస్తి కొంచెమైనను అది దేవునికి ఇష్టమైనది, అది శ్రేష్టం అంటున్నాడు. అదే విధంగా 9వ వచనంలో మనం గమనించుదాం. ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. కాబట్టి ఒకడు వాని హృదయంలో, వాని ఆలోచనలా ఏమనుకుంటున్నాడంటే, వాడు ఈ విధంగా చేద్దాం, ఆ విధంగా సంపాదించడం, ఈ విధంగా మనం అక్రమంగా, అన్యాయంగా ఒకరికి మోసం చేస్తూ డబ్బు సంపాదించాలనే ఆలోచన వాడు యోచించుకొనును అని సెలవిస్తుంటున్నాడు. ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. కాబట్టి నీవు చేసే ప్రతి పని, నీవు చేసే ప్రతి క్రియ, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ చూపులు, నీ తలంపులు అన్నీ కూడా దేవునికి తెలుసు. కనుక దేవాది దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు
ఏమంటున్నాడంటే న్యాయముగా సంపాదించుట కంటే నీతి నిజాయితీ ధర్మముగా సంపాదించిందే శ్రేష్టమైన ప్రాపర్టీ అని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక నీవు ఈ లోకంలో జీవించినంత కాలము నీవు న్యాయముగా నీతిగా నిజాయితీగా నడుస్తూ యోగ్యమైన ప్రవర్తన కలిగి స్థిరమైన విశ్వాసం కలిగి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలో ఉంటూ మరి ఒకరికి మోసపరచకుండా చక్కని మాటల చేత వారికి అన్యాయం చేయకుండా మీరు ప్రేమ కలిగి జీవించాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. చివరిగా ఒక వచనము చదివి ముగించుకుందాం. చివరి వచనము రోమీలకు రాసిన పత్రిక రోమా పత్రిక 13వ అధ్యాయము 10వ వచనము 1, 2 చదివి 10, 11, 13 మనం గమనించుకుందాం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. 13:10 రోమా 13:10 మనం గమనించినట్లయితే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అని సెలవిస్తున్నాం. ఈ విధముగా ఈ అంత్య దినాలలో ప్రేమ లేదు. ఒకరి ఎడల ఒకరు కీడు చేయుట ఆలోచన చేస్తుంటుంట, ఒకరికి మోసం చేయాలని, ఒకటి ఆలోచన చేయాలని, ఒకరికి అన్యాయం చేయాలని, వాని సొంత ఆలోచనతో చేయాలని చూస్తుంటున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తుండ్రు అంటే రోమీలకు రాసిన పత్రికలో ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే. ధర్మశాస్త్రం నెరవేర్చుట, ధర్మంగా నడుచుట, నీతి నిజాయితీగా నడవాలనుకుంటే నువ్వేం చేయాలంటే పొరుగువానికి ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఆజ్ఞ ప్రకారముగా మీరు ఆ విధముగా నడవాలని 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేల అయినది తెలుసుకొని అలాగూ చేయడి. మనము మైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి ఆ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణము ధరించుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైన పోకిరి చేష్టాలను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. మెట్టకు ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకున్న వారై శరీరేచ్ఛను నెరవేర్చుకున్నట్టు శరీరం విషయమై ఆలోచన చేసుకోండి. కాబట్టి ఈ లోకంలో ఈ అంత్య దినాల్లో ప్రతి మనిషి, ప్రతి మానవుడు స్వార్థము, దురాశ, అక్రమం, అన్యాయాలు చేయాలని ఆలోచిస్తున్నాడు. కానీ ఇలాంటి మంచి యోగ్యమైన ప్రవర్తన కలిగి ప్రేమ కలిగి మరి ఒకరి ఎడల ఒకరము సమాధానం కలిగి ఐక్యత కలిగి స్థిరమైన విశ్వాసంతో ముందుకు కొనసాగుండి అని దేవుడు సెలవిస్తుంటుంటే మరి మనుషుల ఆలోచనలు, మనుషుల ప్రవర్తన, మనుషుల యొక్క తీరు ఏ విధంగా ఉండదంటే అక్రమము, అన్యాయము, దుర్మార్గము, అధర్మము, న్యాయం లేకుండా అన్యాయము, ఒకరి ఒకరు మోసము, ఇవే ఆలోచిస్తున్నారు. కానీ నీతి నిజాయితీ ధర్మంగా నడుచుకోవాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా నడుచుకుంటూ ప్రయత్నం చేద్దాం. మరి మన ఎంబీ కాన్ఫరెన్స్ ఉన్న సంఘాలన్నిటి కొరకు మనం ప్రార్థన చేయవారమైంటున్నాం. మనం ప్రతి దినం ఉదయం 5 నుంచి 6 గంటల వరకు అన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు మన ప్రార్థనలు, మన మొరలు, మన కోరికలు అంగీకరించి స్వీకరించి మనకు ప్రతిఫలం అనుగ్రహిస్తుంటున్నాడు. కొన్ని అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి కనుక దేవునికి స్తోత్రం తెలియజేస్తుంటున్నా. మరి ఆ విధముగా నిర్గమాకాండంలో ఇశ్రాయేలుల కష్టాలను చూసిన దేవుడు ఈ విధముగా ఎంబీ కాన్ఫరెన్స్ లో జరుగుతున్న అన్యాయాల అక్రమాలను కూడా చూస్తుంటున్నాడు. వాటిని మరి చేయి వారికి దేవుడు బుద్ధి చెప్తాడని సెలవిస్తుంటాడు. కనుక
దేవుని యందు భయభక్తులు విధేయతలు కలిగి జీవించకపోతే మరి ఏ విధమైన నష్టాలు జరుగుతాయో మనందరికీ తెలుసు. అదే విధంగా మరి ఎన్నో రెఫరెన్స్ ఉన్నాయి. పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయం 1-2 గమనించినట్లయితే అందులో మనకు తెలియజేయబడుచు ఉంటున్నది. కాబట్టి యోహాను సువార్త 3:16 గమనించినైతే దేవుడు లోకం ఎంతో ప్రేమించును, మరి నీవు నేను ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎవరి ప్రవర్తన ఏ విధముగా ఉన్నది, ఎవరి విశ్వాసం ఏ విధంగా ఉన్నది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి దినం మరి ఆ విధముగా మనం కొనసాగుతుంటున్నామా, మరి ప్రేమ యందు అతకబడి ఉన్నామా, దేవుని యందు వేరు పారిన వారమై ఉన్నామా అని మనం మన హృదయంలో మనం ఆలోచించుకోవాలి. అపోస్తలుడైన పౌలు మరి దేవుని సువార్త కొరకై, రాజ్య వ్యాప్తి కొరకై ఆయన సంఘాలకు అన్నిటికీ మరి పత్రికలు లెటర్స్ రాస్తూ మీ సంఘాలు ఈ విధముగా ఉండాలి, ఈ విధముగా ఉంటే మంచిది, ఈ విధముగా ఉండి పరిచర్య కొనసాగించండి అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటే మరి మన సంఘాలు, మన ప్రాబ్లమ్స్ మన అందరికి బాగా తెలుసు. కనుక ఆ విధముగా ఉండకుండా సంఘమంతయు ఐక్యత కలిగి సమాధానం కలిగి దేవుని పని చేయుటకు ముందుకు కొనసాగుదామని కోరుకుంటూ మరి ఈ రోజు ఈ జూమ్ యాప్ లో వచ్చిన వారందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తూ మరి ఈ కొద్ది మాటలను నేను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక నేను కొద్ది మాటలను ముగిస్తుంటున్నాను. థ్యాంక్ యూ.